హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ అండి. ఇది ఆనియన్ చికెన్ చాలా బాగుంటుంది. అంటే కామన్గా మనం ఏ చికెన్లో అయినా ఆనియన్ వేసుకుంటాం, కానీ ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము ఫ్రెండ్స్. ముందుగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని తీసుకోండి. వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత నేను కేజీ చికెన్ తీసుకున్నానమాట. ఈ కేజీ చికెన్ని ఇలా నీట్గా వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి. ఆ తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంత స్పైసీగా తింటారో మీ ఇష్టం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఉప్పు కలిపిన కారం వేసుకుంటున్నాను కాబట్టి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, అలాగే ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఈ ఆనియన్ పేస్ట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ ఆనియన్లోని రసం మాత్రమే వేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ పిప్పిని వేసుకోవద్దు. ఇలా వేస్తేనే మనకు ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇలా ఆనియన్లోని రసాన్ని మాత్రమే ఇందులోకి మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనము కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, దీనినంతా మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. పీసెస్కి అంతా కారము, ఉప్పు పట్టేంత వరకు, అల్లం పేస్ట్ కూడా పట్టేంత వరకు మనం దీనిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఆనియన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అంటే వాటర్ తీసేసుకున్న ఆనియన్ మిశ్రమం. ఆ తర్వాత లవంగాలు వేసుకోవాలన్నమాట. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, యాలకులు, 2 బిర్యానీ ఆకులను వేసుకొని దీనిని పేస్ట్ లాగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనము దీనిని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన ఈ మసాలా పేస్ట్ని దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్ మిశ్రమాన్ని. ఎందుకంటే ఇందులో నుంచి పచ్చివాసన పోతేనే మనకు కర్రీ అనేది టేస్టీగా వచ్చి సూప్ కూడా చిక్కగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకనే మనము ఈ ఆనియన్ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటతో స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్లోకి. ఇలా ఆయిల్లోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, మనకు ఆయిల్లో చక్కగా ఇది దగ్గరికి అవుతూ ఉంటుంది. అందుకనే మనం ఇలా కలుపుతూ మూత పెట్టుకోవాలన్నమాట. ఆయిల్లో ఇది ఎక్కువసేపు ఫ్రై చేస్తేనే మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనము ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకు ఈ కర్రీ అనేది టేస్టీగా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ వెనుకకు ముందుకు తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మళ్ళీ కింద కూడా ఉడుకుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలాగే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు
మనం మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. అప్పుడు మనకు చికెన్ కూడా చక్కగా ఇందులో ఆయిల్లో ఫ్రై అయిపోయి కర్రీ అనేది ముక్కలకి మంచిగా కారం ఉప్పు మసాలాలు పట్టేసి కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చేస్తుంది అనమాట. అందుకనే మనం ఈ ప్రాసెస్ని కనీసం 4-5 సార్లు ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేశాక మనకి పైనకు మొత్తం ఆయిల్ వచ్చేసింది కదా. ఇలా ఆయిల్ వస్తేనే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. మీరు సూప్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాగే ఇంకొక 3-4 టైమ్స్ చేస్తే మనకు ఫ్రైలా అయిపోతుంది అనమాట. ఇలా వాటర్ యాడ్ చేశాక మళ్ళీ ఒక పాటు మూతను పెట్టుకోండి. 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా దగ్గరికి వచ్చేసిందో. చూడండి ఫ్రెండ్స్, దీనిని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ చికెన్ రెసిపీ నచ్చింది కదా, అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి వెరైటీ రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.